చప్పలు కొడుతూ దేవుని మహిమకరంగా చప్పలు కొడదామా? వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వారం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపుదలు దయచేసి మన తోడుగా ఉండి భద్రత దయచేస్తున్న దేవునికి బహుగా వందనాలు తెలియజేసుకున్నాం. హల్లెలూయా. ఈ రోజున టాపిక్ ఏంటి చెప్పగలుగుతారు ఎవరైనా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత సిద్ధపడి ఉన్నారో తెలియజేస్తున్నారు. ఫ్యామిలీ ఫిట్నెస్, కుటుంబం గల మరి యోగ్యత, కుటుంబంలో ఉన్న బలము గురించి మనము ఈరోజు మాట్లాడకపోతున్నాం. ఒకసారి లైన్లో చెప్దామా? స్టార్టింగ్ నుంచి ఫిజికల్ ఫిట్నెస్, స్పిరిచువల్ ఫిట్నెస్, ఫైనాన్షియల్ ఫిట్నెస్, ఫ్యామిలీ ఫిట్నెస్. హల్లెలూయా. సో మంచి టాపిక్ ఇది. ఫ్యామిలీ ఫిట్నెస్ అనేది టాపిక్. ఈ 4 ఏరియాస్, ఫిజికల్, స్పిరిచువల్, ఫైనాన్షియల్, ఫ్యామిలీ, ఈ 4 ఏరియాస్ని మనం ఫోకస్ చేసి బాగా దాని గురించి ఆలోచించి దాని గురించి జాగ్రత్త పడి మన జీవితంలో పెట్టుకున్నట్లయితే, మన కుటుంబంలో పెట్టుకున్నట్లయితే, మన యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టుకున్నట్లయితే, మన యొక్క ఉద్యోగం వ్యాపారంలో పెట్టుకున్నట్లయితే మనం బలపడుతూ ముందుకెళ్ళగలుగుతాం. ఐమీన్ మనం బలపడుతూ ముందుకెళ్ళగలుగుతాం. ఈ 4 ఏరియాస్ని ఫోకస్ చేస్తే, ఈ 4 అంశాలని మనం దినదినము ప్రతిరోజు నిత్యంగా, అంటే ఎవ్రీడే మనం ఏ విధంగా అయితే మనకు న్యాచురల్గా మనం కొన్ని పనులు చేసుకుంటామో ఆ విధముగా ఈ 4 విషయాలలో మనము బలముగా పెట్టి, అంటే ఫోకస్ పెట్టి శ్రద్ధతోని దీని గురించి ఆలోచిస్తూ పాటించినట్లయితే మన జీవితం మారు మనసు పొందుతుంది, మన జీవితం మారుతుంది, మన మనస్సు మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన అలవాట్లు మారుతాయి. అదేవిధంగా మన జీవితంలో సక్సెస్ కూడా అభివృద్ధిలోకి వెళ్తుంది. నూతనమైన అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 4 ఏరియాస్ని మనము ఫోకస్ చేయాలి. అస్సలు మర్చిపోవద్దు. మీరు ఈ రోజున మరి ఈ చర్చ్లో ఉన్నారు, ఈ సంఘములో ఉన్నారు, తర్వాత కొన్ని వారాల తర్వాత, నెలల తర్వాత, అదే సంవత్సరాల తర్వాత వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యో షిఫ్ట్ అయిపోయినా కూడా నిత్యము మీ లైఫ్ టైం కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ 4 అంశాలు అస్సలు మర్చిపోవద్దు. ఒకసారి చెప్దాం, మళ్ళీ ఒకసారి 4 అంశాలు ఏంటి? ఫస్ట్ది గట్టిగా చెప్పాలి, ఫిజికల్ ఫిట్నెస్. రెండోది స్పిరిచువల్ ఫిట్నెస్. మూడోది ఫైనాన్షియల్ ఫిట్నెస్. 4వది ఫ్యామిలీ ఫిట్నెస్. ఈ 4 అంశాలలో 3 అంశాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజున 4వ అంశంలో ఉన్నాం, ఫ్యామిలీ ఫిట్నెస్. హల్లెలూయా. సో ఫ్యామిలీ ఫిట్నెస్ అనే ఒక అంశాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఎంతమంది ఈరోజు నిజంగా సిద్ధపడి వాక్యం వినడానికి వచ్చారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ ఫ్యామిలీ ఫిట్నెస్ అనే అంశము ఈ సిరీస్లోని లాస్ట్ టాపిక్. అంటే ఇది 4వ స్తంభము మన జీవితానికి, ఒక 4వ పిల్లర్. ఇప్పుడు ఒక ఇల్లు కట్టడానికి పిల్లర్స్, స్తంభాలు ఎంత ప్రాముఖ్యమో, ఎంత ఇంపార్టెంటో, ఈ 4 పిల్లర్స్ కూడా మన జీవితం కట్టబడడానికి చాలా చాలా ప్రాముఖ్యం. సో ఒక పిల్లర్ కట్టేసి ఇంకో పిల్లర్ని పక్కన పెడితే జీవితము ఏమవుతుందంటే ఊగుతూ ఉంటుంది. గాలికి వానకి ఆ ఇల్లు ఎలా ఊగుతుందో, ఒక స్తంభం మీద కట్టిన ఇల్లు నిలకడగా ఉండదు, స్థిరంగా ఉండదు, ఊగుతూ ఉంటుంది. అదేవిధంగా మన జీవితం కూడా ఊగుతూ ఉంటుంది. ఎప్పుడైతే 4 స్తంభాల మీద ఇల్లు కట్టబడుతుందో ఆ ఇల్లు దృఢంగా, బలముగా, గట్టిగా ఉంటుంది. మన జీవితానికి కూడా ఈ 4 స్తంభాలు చాలా అవసరం. ఆ 4 స్తంభాలలో చివరి స్తంభం ఏమిటంటే ఫ్యామిలీ ఫిట్నెస్. ఆర్థికపరమైన మన యొక్క బలాన్ని మనము లాస్ట్ వీక్ చూసాం. ఈరోజున కుటుంబపరమైన బలముగా మనం ఉండాలి, కుటుంబంగా బలంగా ఉండాలి. ఒక అంశము చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకు మన కుటుంబపరంగా బలంగా ఉండాలంటే, ఫ్యామిలీలో బలం లేకపోతే ఒక ఇల్లు కూలిపోయినట్టుగా, ఒక స్తంభం మీద కట్టబడిన ఇల్లు గాలికో, తుఫానుకో, లేకపోతే భయంకరమైన వర్షానికో కూలిపోయినట్టుగా ఏమవుతుందంటే మన కుటుంబం కూడా కూలిపోతుంది. మన యొక్క కుటుంబంలో బలము లేకపోయినట్లయితే. అర్థమవుతుందా అండి? మన కుటుంబంలో బలము చాలా ముఖ్యం. అందుకే ఆ బలాన్ని పొందుకునేటట్టుగా మన యొక్క జీవిత విధానం ఉండాలి, జీవిత శైలి ఉండాలి, మన నడవడిక ఉండాలి. మన కుటుంబంలో బలం ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలి. నింపకపోతే, మన కుటుంబంలో బలము రాకపోతే మన యొక్క కుటుంబం ఫిట్గా ఉండదు, ఫ్యామిలీ ఫిట్గా ఉండదు. ఎందుకంటే మన కుటుంబాన్ని నడిపించుకోవాలన్నా, పిల్లల్ని పెంచాలన్నా, మరి చాలా వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాలన్నా, మనం ఆర్థిక ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నవి తీర్చాలన్నా, మనం తినాలన్నా, ఏదైనా కూడా మనం కుటుంబంగా పోరాడితే, కుటుంబంగా ముందుకెళ్తే మనం ఖచ్చితంగా దేవుని యొక్క కృప చేత సాధించగలుగుతాం. కుటుంబానికి స్ట్రెంగ్త్ కావాలి,
ఫ్యామిలీగా ఫిట్గా ఎందుకు ఉండాలి తెలుసా? యోగ్యతగా ఎందుకు ఉండాలి తెలుసా? కుటుంబానికి ఎప్పటికప్పుడు కావాల్సిన బలం అనేది కావాలి. కుటుంబానికి ఎప్పటికప్పుడు కావాల్సిన ఓపిక అనేది కావాలి. కుటుంబంకు ఎప్పటికప్పుడు కావాల్సిన ఐక్యత అనేది ఉండాలి. కుటుంబంలో ఐక్యత లేకపోతే ఏమవుతుందో తెలుసా? చెల్లా చెదురైపోతారు, ఎవరికి నచ్చున్నట్టుగా వెళ్ళిపోతుంటారు. ఒకళ్ళు ఇలా వెళ్ళిపోతుంటారు, ఒకళ్ళు అలా వెళ్ళిపోతారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఐకమత్యం ఉండదు, యూనిటీ ఉండదు, అందరూ కలిసి ఒక దర్శనం ప్రకారంగా ఉండదు, ఒక ఆలోచన ప్రకారంగా ఉండదు, సింక్లో ఉండరు. వాళ్ళకి నచ్చినట్టుగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ప్రియమైన బిడ్డలారా, సో వారి మధ్యలో ఐక్యత అనేది ఉండాలి. ఇంకొక అంశం ఏముండాలంటే ఖచ్చితంగా కుటుంబం అంతా కలిసి విశ్వాసములో ఉండాలి, దేవుని విశ్వాసములో ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటాం, వ్యక్తిగతమైన విశ్వాసంలో బలపడాలని చెప్పి మనం ప్రార్థన చేస్తుంటే బైబిల్ వాక్యం చదువుతుంటే ముందుకు వెళ్తుంటాం. కానీ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వ్యక్తిగతంగా మనం బలపడతాం, వ్యక్తిగతమైన విశ్వాసం పెరుగుతుంది, వ్యక్తిగతంగా మనం ముందుకు వెళ్తుంటాం. కానీ కుటుంబం అక్కడే ఉండిపోతుంది. ఏమవుతుంది? కుటుంబము అక్కడే ఉండిపోతుంది. కుటుంబము కూడా విశ్వాసంలో బలపడాలి, కుటుంబం కూడా ముందుకెళ్ళాలి అని అంటే కుటుంబంలో బలపడాలి తెలుసా? ఏది ఉండాలి తెలుసా? విశ్వాసం అనేది. కుటుంబం అంతా కలిసి ఒకటే విశ్వాసంతో కలిగి ఉండాలి. భార్యలు, భర్తలు, పిల్లలు, వాళ్ళ తల్లులు, పేరెంట్స్, మొత్తం ఎంతమంది ఉంటే అందరూ కూడా ఆ విశ్వాసం అనేది ఉంచుకొని వాళ్ళు ముందుకెళ్ళాలి. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఒక పిల్లవాడు పెద్దగా జాబ్ వచ్చేసి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినాక ఏం చేస్తారు తెలుసా? వెంటనే వాడికి పెళ్లి చేసేస్తారు. ఓకే, పెళ్లి చేసేస్తారు. పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారు? పెళ్లి చేసేసి అమ్మాయి నా బాధ్యత తీరిపోయింది, నా బరువు తీరిపోయింది, పెళ్లి చేసేసి అయిపోయింది ఒక పని అని అనుకుంటాం. వాడికి ఒక జీవితాన్ని అప్పగించాం అనుకుంటాం, రైట్? తర్వాత ఆ పెళ్ళైన తర్వాత వారు ఎంట పడుతుంటారు పెద్దవాళ్ళు, పిల్లల్ని కానండి. పిల్లల్ని కంటే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, పరిపూర్ణత అయిపోయింది అని చెప్తారు. సో పెళ్ళైనంత మాత్రాన, పిల్లలు కానంత మాత్రాన, జాబ్ వచ్చిన మాత్రాన, బిజినెస్ పెట్టినంత మాత్రాన, అది చేసినంత మాత్రం, ఇది చేసినంత, ఒక కుటుంబంలో 4-5 ఉన్నంత మాత్రాన వారు ఫిట్గా ఉన్నట్టు అర్థం కాదు, వారు బలముగా ఉన్నట్టు అర్థం కాదు. అందరూ కనిపిస్తుంటారు మనుషులు, కానీ అందరూ కలిసి కొన్ని విషయాలు పాటించకపోతే, కుటుంబంలో దేవుని యొక్క కృపా సమాధానాలు కలగకపోతే వారు బలముగా ఉండలేరు. ఏ కుటుంబం అయితే బలపడి ముందుకెళ్తారో ఆ కుటుంబము సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఆ కుటుంబం ప్రయోజనకరంగా ఉంటుంది, ప్రయోజకులు అవుతారు, విక్టరీ సాధించేస్తారు, ఆ యొక్క అపజయాల్ని ఓడించుకొని ముందుకెళ్ళగలుగుతారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా అవలీలగా ఈజీగా ముందుకెళ్ళిపోగలుగుతారు. ఎందుకంటే ఆ కుటుంబం ఒక మంచి విశ్వాసంతో బలపడిన కుటుంబంగా ఉంది కాబట్టి. హల్లెలూయా. గమనిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఒక టీం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది ఇండియా టీం. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు వారు మ్యాచ్ రోజు వచ్చేసి డైరెక్ట్గా వారు కావాల్సిన డ్రెస్సు, హెల్మెట్, బ్యాట్స్, గ్లౌజెస్, ప్యాడ్స్ పెట్టుకొని డైరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా? అవుట్ అయిపోతారు. డైరెక్ట్గా వెళ్ళిపోతే అవుట్ అయిపోతారు. ఎందుకు తెలుసా? కొన్ని కుటుంబాలు అలాగే ఉన్నాయి. వారి జీవితంలో వారు ప్రాక్టీస్ అనేది లేదు. ఇప్పుడు అదే క్రికెట్ టీము వాళ్ళు నిలకడగా మంచిగా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఆడుతూ మరి ఆ రోజున మరి ఆ యొక్క మ్యాచ్ ఆడాల్సిన రోజుకి సిద్ధపడినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ టీం అంతా గ్రౌండ్ మీదకి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ టీం అంతా గ్రౌండ్ మీదకి వచ్చి ఆ మ్యాచ్ ఆడినప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళు గెలవగలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేకపోతే డైరెక్ట్గా వచ్చి మ్యాచ్ ఆడితే ఏమవుతుందో తెలుసా? ఓడిపోతారు, అవుట్ అయిపోతారు. కుటుంబంలో కూడా బలము లేకుండా డైరెక్ట్గా మ్యాచ్ ఆడడానికి పోతే ఏమవుతుందో తెలుసా? అవుట్ అయిపోతారు. అవతల వాడు గెలుస్తాడు, శత్రువు గెలుస్తాడు, అపవాది గెలుస్తారు. నీ జీవితంలో పరాజయం, నీ జీవితంలో ఫెయిల్యూర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే కుటుంబంగా బలపడుతూ మనము విశ్వాసంలో ప్రాక్టీస్ చేస్తూ ప్రతిరోజు ఆ యొక్క బలాన్ని ప్రాక్టీస్ చేస్తూ బలాన్ని పొందుతూ ఎక్కడ కుటుంబంలో పొందుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే మ్యాచ్ రోజున గెలిచేది ఎవరో? నువ్వే. హల్లెలూయా. మ్యాచ్ రోజున గెలిచేది అపవాది కాదు, నీ శత్రువు కాదు, మ్యాచ్ రోజు గెలిచేది నువ్వే. హల్లెలూయా. సో కుటుంబంలో కావాల్సింది ఏంటి తెలుసా? ఆ కుటుంబం అంతా బలపడి ఉండాలి, ఆ కుటుంబం అంతా బలపడి ఉండాలి, విశ్వాసంతో బలపడి ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసంతో బలముగా, యోగ్యత, ఫ్యామిలీగా ఫిట్గా ఉంటారో కుటుంబం అంతటా కలిసి కూడా ఒక టీమ్ లాగా ముందుకెళ్ళాలి, ఒక టీమ్ లాగా ముందుకెళ్తారు, ఒక గ్రూప్ లాగా ముందుకెళ్తారు. ఒక్కడే వెళ్ళిపోయాడంటే అవుట్ అయిపోతాడు.
ఆ ఒక్కడు వెళ్ళగలుగుతాడు. ఆ ఇంటి యజమానురాలు ముందుకు వెళ్తుంటారు, కానీ కుటుంబం అంతా కూడా వెనక ఉండిపోతే ఏమవుతుందో తెలుసా? ఓడిపోయే అవకాశాలు ఎక్కువ. కానీ అదే కుటుంబం బలముగా ఉండి టీమ్గా ముందుకు వెళ్తే గెలిచే అవకాశాలు ఎక్కువ అని బైబిల్ సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. సో కుటుంబము బాధ్యతగా అదేవిధంగా బలముగా ఉండవలసిన అవసరం ఉన్నది. లేకపోతే వారి యొక్క ప్రయాస వ్యర్థమైపోతుంటుంది. వారు ఎంత కష్టపడి సంపాదించినా నీళ్ళలాగా అయిపోతుంటాయి, నిలకడగా ఉండదు. అదేవిధంగా ఆశీర్వాదం ఉండదు, చేతిలో నిలుపుకోలేరు ఆశీర్వాదాన్ని. దేవుడు ఆశీర్వదిస్తుంటాడు, కానీ ఏమవుతుందంటే ఆ వ్యక్తి విశ్వాసం చూపించిన తర్వాత వచ్చిన ఆశీర్వాదం నిలకడగా ఉండదు, చేతిలో ఆగదు. ఎందుకంటే కుటుంబం అంతా కలిసి టీముగా పనిచేయట్లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆ కుటుంబం టీముగా పనిచేస్తుందో ఆ కుటుంబము వర్ధిల్లించబడుతుంది, అభివృద్ధిలోకి నడిపించబడుతుంది ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. రైట్. సో అది ఇంట్రడక్షన్. 4 పాయింట్లు మనం గమనించుకుందాం ఈ రోజున. కుటుంబం అనేది ఎలా ఉండాలి, కుటుంబంలో సభ్యులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలాంటి విషయాల మీద ఫోకస్ చేయాలి, వారు బలం ఎందుకు పొందుకోవాలి, బలం పొందుకుంటే ఏం జరుగుతుంది, అది బైబిల్ ఏం తెలివిస్తుందని 4 పాయింట్లలో మనము నేర్చుకుందాం. రెడీయా? సిద్ధంగా ఉన్నారా? రైట్, వెరీ గుడ్. ఒక వచనాన్ని చూసుకుందాం. ముందుగా సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ చూడండి, గమనించండి. ఫస్ట్ పాయింట్ ఇది. ఈ వచనాన్ని చదివి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి, ఇక్కడ ఏమనుందంటే, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ వ్యక్తి పేరు ఎవరంటే ఈయన ఏలి. ఏం పేరు? ఏలి. ఈయన దగ్గర సమూయేలు ఉన్నాడు. అయితే సమూయేలుకు ఒక దర్శనం ఇస్తాడు. ఆ దర్శనములో దేవుడు చెప్పే మాటలు ఏమిటంటే, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తను ఎరిగిను వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు, యెహోవా దేవుడు చెప్తున్నారు. ఏమి తెలుసా? తను ఏలి అనే వ్యక్తి ఏం చేశాడు తెలుసా? తను మంచి పరిచర్య చేశాడు, మంచి పరిచర్య చేస్తున్నాడు, కానీ ఇల్లును కట్టుకునే విషయంలో ఫెయిల్ అయిపోయాడు, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఫెయిల్ అయిపోయాడు. తను స్టేజ్ ఎక్కి ప్రసంగాలు చేయడం, స్టేజ్ ఎక్కి అదేవిధంగా అందరికీ దేవుని విషయాలు చెప్పడం, బైబిల్ వాక్యాలు చెప్పడం, ఎన్నో మంచి మాటలు చెప్పుకుంటూ అందరికి పరిచర్య చేసుకుంటూ వచ్చాడు. కానీ దేన్ని వదిలేశాడు తెలుసా? కుటుంబాన్ని వదిలేశాడు. అంటే వదిలేశాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? కుటుంబాన్ని పట్టించుకోలే, కుటుంబాన్ని సరైన దారిలో నడిపించుకోలే. అందును బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను తెలిసినా కూడా ఎవరు ఏలి అడ్డగించలే, ఎవరు ఏలి ఆపలే, ఎవరు ఏమి అనలే. కుమారులు తప్పు చేస్తున్నా కూడా క్రమశిక్షణలో పెట్టలే, మంచి దారిలో పెట్టలే. తెలిసి కూడా కామ్గా అయిపోయాడు. బయట మాత్రం పరిచర్య చేస్తున్నాడు, చాలామందికి పరిచర్య చేస్తున్నాడు, మినిస్ట్రీ ఫోకస్ చేస్తున్నాడు, కానీ ఫ్యామిలీ ఫస్ట్ అన్న విషయాన్ని మర్చిపోలేదు. కానీ తెలిసి కూడా పక్కన పెట్టేశారు. తను తెలిసి కూడా కుటుంబంని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉన్నా తను పక్కన పెట్టి ఫోకస్ చేయకుండా బయట మాత్రము ఫోకస్ చేస్తున్నాడు. దాన్ని బట్టి ఏమవుతుందో తెలుసా? గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అయితే ఏమొస్తుంది తెలుసా? శిక్ష అనేది వస్తుంది, పనిష్మెంట్ వస్తుంది. వారి కుటుంబంలో ఉన్న వాళ్ళ బిడ్డలు ఎంత దారుణమైన కార్యాలు చేసేవాళ్ళు అని అంటే, వాళ్ళు ఈ యొక్క ఏలి పబ్లిక్లో సమాజంలో మంచి రెస్పెక్టెడ్ఫుల్ పొజిషన్, మంచి పేరున్న వ్యక్తి. కానీ ఇంట్లో కొడుకులు హోఫ్ని ఫినెహోను అనే యొక్క 2 కొడుకులు ఏం చేశారంటే, గుడిలో ఉన్న చందాలని ఆఫరింగ్స్ని తీసుకొని దాన్ని దుర్వినియోగం చేస్తూ తీవ్రమైన భయంకరమైన పాపంలో బతికేవారు. ఆ విధంగా ఎంతో చెడు మార్గంలోకి వెళ్ళిపోయి చెడు అలవాట్లు, చెడు పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఏలికి తెలుసు. అతను మాత్రం వాళ్ళతో మాట్లాడడం కాదు, కానీ ఆపను కూడా ఆపలేదు. కుటుంబంలో ఏం జరుగుతుందో తెలిసి కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయలేదు, కొడుకులను ఆపే ప్రయత్నము చేయలేదు ప్రియమైన బిడ్డలారా. కానీ బయట మాత్రం మంచి రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు, ప్రతి ఒక్కరికి పరిచర్య చేసే విధముగా తన ఉన్నాడు.
ఒక పబ్లిక్ మినిస్ట్రీ చేస్తున్నట్టుగా, ఈ రోజులో చెప్పాలనుకుంటే ఒక ఇవాంజలిస్ట్గా, ఒక ప్రీచర్గా ఉన్నారు. కానీ ఇంట్లో ఏమైందంటే తనకి చేయి లేదు, తనకి చెప్పే అవకాశమే లేదు. అవకాశం ఉన్నా, చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చెప్పట్లేదు. అయితే ఏమైందా, ఫలితం ఏమైంది తెలుసా? 2 కొడుకులు ఒకటే రోజు చనిపోతారు. అర్థమవుతుందా? ఎందుకు చనిపోతారు? దేవుని యొక్క ఉగ్రత, పనిష్మెంట్ అనేది అలా ఉంది. వారు చేసిన భయంకరమైన పాపములకు వారి శిక్షను అనుభవించారు. వారిద్దరు కూడా ఒకటే రోజున చనిపోయారు. చనిపోయినప్పుడు దేవుని యొక్క మందసం, గాడ్స్ ఆర్క్ ఏమవుతుందో తెలుసా? శత్రువుల చేతులకు వెళ్ళిపోతుంది ఆ రోజున. గమనించని ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. సో కుటుంబంలో యజమానుడు, కుటుంబంలో యజమానురాలు ఏం చేయాలి తెలుసా? కుటుంబంలో ఏం జరుగుతుందని ఒక కన్నేసి ఉంచాలి, గమనించుకోవాలి. కుటుంబ సభ్యులు ఏ విధంగా వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, నడవడిక ఎలా ఉంది, అలవాట్లు ఎలా ఉంది అని గమనించుకుంటూ, వారికి తెలియచేస్తూ, నచ్చ చెప్పుకుంటూ, హెచ్చరించుకుంటూ, కుటుంబాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ముందుకెళ్ళాలి. లేకపోతే శిక్ష తప్పదు. ఏలికి అదే భయంకరమైన విషయం చెప్పారు. నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నానని చెప్పి అన్నాడు. సో దేవుడి విషయంలో కుటుంబాన్ని నిర్మించుకునే అంశము చాలా ప్రాముఖ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది. మన కుటుంబాన్ని మనం నిర్మించుకునే ఒక అంశాన్ని, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, కుటుంబం అంటే నేను పెళ్ళైన తర్వాత నాకు వచ్చే భార్య కావచ్చు, నేను పెళ్ళైన తర్వాత వచ్చే భర్త కావచ్చు, వారి నా కుటుంబమే అనుకోవచ్చు. నువ్వు పెళ్ళి కాకపోయినా నీ తల్లిదండ్రుల దగ్గర ఉంటావు కదా, వారితో ఉన్నప్పుడు కూడా అది కుటుంబము అని మళ్ళీ అనుకోవచ్చు. నేను పిల్లవాడినే, నేను ఒక యవనస్తున్నే, నా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు, వాళ్ళు నిర్మిస్తారు కదా అనుకోవచ్చు. కానీ నీకు కూడా ఒక కొడుకుగా, కూతురుగా, కుటుంబంలో సభ్యుడిగా నీకు కూడా బాధ్యత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏలి ఉన్నాడు. ఏలికి చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయినా కూడా ఏలి బాధ్యత తను చేయలేదు. కాబట్టి దేవుడు ఈ యొక్క హెచ్చరించాడు. ఈ విధముగా దేవుడు ఏలిని హెచ్చరించాడు. ఏలి ఏం చేశాడు తెలుసా? కొడుకులు దారి తప్పిపోయినా, పట్టించుకోకపోయినా, భయంకరమైన పాపములు చేస్తున్నా, భయంకరమైన పనులు చేస్తున్నా తెలిసి కూడా తను ఏం చేశాడు తెలుసా? ఆపలేదు. మనము కుటుంబంలో యజమానుడుగా, యజమానురాలు ఒక సభ్యుడిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది కుటుంబంలో అని మనము కొంచెం ఫోకస్ పెట్టి శ్రద్ధతో కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకోవాలి. హల్లెలూయా. ఆ కుటుంబ సభ్యుల్ని దేవునికి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సంఘానికి వెళ్ళట్లేదు, ఆరాధనకు వెళ్ళట్లేదు, ప్రార్థన కుటుంబంలో పాల్గొనట్లేదు తెలిసినట్లయితే వారు ఏమవుతుంది? లోక మర్యాదల్లోకి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి గురించి ప్రార్థన చేసి మనం వారిని సంఘము వైపు, అదేవిధంగా దేవునికి సన్నిధి వైపు నడిపించే ప్రయత్నం చేయాలి. ఇది ఎవరి బాధ్యత తెలుసా? కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబము కట్టబడేది బయట కాదు, ఇంట్లో. కుటుంబం, అది మొదటి పాయింట్. కుటుంబాలు కట్టబడేది వారి ఇళ్లల్లో, బయట మాత్రం కాదు. ఏలి ఏం చేశాడు తెలుసా? బయట కట్టబడుతుందేమో అని చెప్పి బయట పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లో వాళ్ళని చెప్పి వదిలేశాడు. చాలామంది ప్రీచర్స్, చాలామంది పాస్టర్స్ కూడా ఇదే మిస్టేక్ చేస్తుంటారు. ఆ మిస్టేక్ ఏంటి తెలుసా? ఎప్పుడు చూడు మినిస్ట్రీ 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 అని చెప్పి పొద్దున్న నుంచి రాత్రి వరకు మినిస్ట్రీ మినిస్ట్రీ అని చెప్పి వెళ్ళిపోతుంటారు, పరిచర్య చేస్తుంటారు. ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, మంచి మార్గంలో ఉన్నారా లేదా అని చూడకుండా, పట్టించుకోకుండా దేవుడు ముఖ్యమని చెప్పి, దేవుడే ఫస్ట్ అని చెప్పి ముందుకెళ్తున్నారు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా? ఇక్కడ ఫ్యామిలీ ఫస్ట్. అర్థమవుతుందా? ఫ్యామిలీ ఫస్ట్, కుటుంబము మొదట. ఈ ఫ్యామిలీ ఫస్ట్, కుటుంబం మొదట అని ఎప్పుడైతే నువ్వు గమనించుకుంటావో, తెలుసుకుంటావో, నీ జీవితంలో, నీ కుటుంబంలో బలం అనేది ఏర్పడుతుంది. నీ కుటుంబంలో బలం అనేది ఏర్పడుతుంది. ఫ్యామిలీ అనేది, కుటుంబం అనేది బయట కాదు నిర్మించబడేది. కుటుంబం అనేది నిర్మించబడేది గృహాల్లో, మన ఇళ్లల్లోనే నిర్మించబడాలి, బయట కాదు. ప్రియమైన బిడ్డలారా, చాలామంది ఇప్పటికీ ఉన్నారు, చాలామంది పరిచర్య చేసేవాళ్ళు, పాస్టర్లు కావచ్చు, ఇవాంజలిస్ట్ కావచ్చు, చాలామంది ఏం చేస్తారంటే దేవుని పరిచర్య ఇంపార్టెంట్ నాకు అని చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ కుటుంబంలో పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు సరి చదువుకుంటున్నారా, వారి మంచి చెడలు చూడకుండా వాళ్ళు వెళ్తుంటారు. అలా వెళ్ళినట్లయితే వారు దేవుడికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. వారు దేవునికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, కుటుంబాలు ఎక్కడ కట్టబడతాయి తెలుసా? ఫస్ట్ ఇళ్లలో కట్టబడాలి, స్టేజ్ల మీద కాదు, పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ల మీద కాదు, పెద్ద పెద్ద మీటింగ్ల మీద కాదు. ప్రియమైన బిడ్డలారా,
హల్లెలూయా. తను ఎంత పరిచర్య చేసినా కూడా కుటుంబాన్ని పట్టించుకోకుండా, కుటుంబం పడకుండా, తను ఎంత బయట పరిచర్య చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఆ వాక్యం ద్వారా అనేకులు మారబడతారేమో, కానీ తనకు వ్యక్తిగతంగా తన కుటుంబానికి ఉపయోగం ఏమీ లేదు. ప్లస్ తను జవాబుదారుడు అవుతాడు, దేవునికి జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. ప్రియమైన బిడ్డ గమనించండి, కుటుంబాలు కట్టబడాల్సిన ఇళ్లల్లో, బయట కాదు. చాలామంది మనం ఏం చేస్తామంటే కుటుంబంలో ఉన్న సభ్యులకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బయట ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ, ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళకి కానీ బయట వారికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంటాం. కుటుంబ సభ్యులకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది, ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే అజాగ్రత్త వచ్చేస్తుంది కుటుంబంలో. అజాగ్రత్త రావడం వల్ల ఏమవుతుందో తెలుసా, కుటుంబం అనేది వెనక్కి వెళ్ళిపోతుంటుంది, బలంలోకి రాదు, అది వెనక్కి వెళ్ళిపోతుంటుంది. హల్లెలూయా. ఏలి మంచి వ్యక్తి, మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి. మీరు ఆ గ్రంథాన్ని చదవండి, అధ్యాయాన్ని చదవండి. తర్వాత ఏలి అడుగుతాడు, సమూయేలు ఏం చెప్పాడు దేవుడు అంటే, సమూయేలు చెప్పడానికి ఆలోచిస్తాడు. పర్లేదు చెప్పు అని అనగానే, ఏలికి చెప్పగానే సమూయేలు మొత్తం చెప్తాడు, ఉన్నట్టు చెప్పగానే ఏలి అప్పుడు అర్థం చేసుకుంటాడు, అప్పుడు తెలుసుకొని అప్పటికి కూడా దేవునికి విధేయుడయ్యి ఏమంటారు తెలుసా, సరే దేవుడు ఎలా చెప్పాడు అలాగనే కానిమ్ము అని చెప్పి అంటాడు. ఓకే, అంత ఆలోచన జ్ఞానం ఉన్న వ్యక్తి ఏలి. కానీ చెప్పిన తప్పు ఏంటంటే కుటుంబాన్ని పక్కన పడేసి బయట నిర్మించడం మొదలుపెట్టాడు. బయట నిర్మించడం అనేది తప్పు అని కాదు, కానీ నిర్మాణం అనేది స్టార్ట్ అవ్వాల్సింది కుటుంబం నుంచి, ఇంటి దగ్గర నుంచి. ఫ్యామిలీ ఫస్ట్, నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. ఇంకో మాట చూద్దాం, కుటుంబము ఇంట్లో కట్టబడవలసిన ఇంకో దానికి ఆధారమైన బిబ్లికల్గా బైబిల్ వచనం ఏం చెప్తుంది తెలుసా, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘము ఎలాగా పాలించును. ఒక పాస్టర్ కావచ్చు, ప్రీచర్ కావచ్చు, ఇవాంజలిస్ట్ కావచ్చు, మిషనరీ కావచ్చు, దేవుని సేవకుడు అనే వ్యక్తి, దేవుడు సేవకురాలనే వ్యక్తి ఎవరైనా సరే కానీ ఇంట్లో ఉన్న విషయాలను పక్కన పెట్టి, ఇంట్లో జాగ్రత్తగా చూడకుండా, ఇంటిని పట్టించుకోకుండా, ఇంట్లో యొక్క సభ్యులని మనం ఎదగకుండా, బలపరచకుండా వారు వచ్చి పరిచర్య ఏం చేస్తారు, సంఘముని ఎలాగ నడిపిస్తారని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. మరి ఆ వ్యక్తి ఎలాగ ఉండాలి తెలుసా, 4వ వచనం చూద్దాం. అదే అధ్యాయం 4వ వచనంకి వెళ్ళండి, ప్రీవియస్ వర్స్. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు అంటే ఏంటి తెలుసా, తన పిల్లలని తన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఒక యజమానుడిగా, ఒక ఫాదర్గా, ఒక మదర్గా, ఒక యజమానుడిగా, ఒక యజమానురాలుగా వారు ఏం చేయాలి తెలుసా, పిల్లలని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడున్న జనరేషన్ తెలుసా, అవుట్ ఆఫ్ కంట్రోల్. నిన్న ఒక ఫ్యామిలీని కలిసాం, వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, యుఎస్లో 13 సంవత్సరాలు వచ్చేస్తే వారి ఇష్టం, ఇంకా వారి చదువు కానీ వారు ఎలా చదువుకుంటారంటే మొత్తం వాళ్ళ ఇష్టం. మన ఇండియాలో లేదని కాదు, 18 సంవత్సరాలు వస్తే ఎవరి ఇష్టం వాళ్ళు చదువుకోవాలి. ఇప్పుడు ఆ 18 లీగల్గానే ఉంది, కానీ 16, 15, 14 సంవత్సరాలకే మరి పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలు మంచివైతే పర్వాలేదు, కానీ భయంకరంగా వారు చెడు సహవాసంలోకి వెళ్ళి, భయంకరమైన చెడు అలవాట్లోకి వెళ్ళి భయంకరంగా పాడవుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, చెప్పుకోలేక, దాచుకోలేక బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. అయితే అది పిల్లల తప్పు కాదు, తల్లిదండ్రులదే తప్పు. బైబిల్ సెలవు ఏమిస్తుంది తెలుసా, ఆ తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారు తెలుసా, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను కంట్రోల్లో పెట్టుకోవాలి. స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండెను. ఇంటిని నడిపించుకునేవాడుగా, ఇంటిని రూల్ చేసే విధంగా, ఇంటిని డ్రైవ్ చేసుకునే విధంగా నడిపించేవాడుగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఆ కుటుంబంలో ఏమవుతుందో తెలుసా, బలముతో ఉంటుంది. ఆ పిల్లలు చెడు దారిలో వెళ్లకుండా, లోక మర్యాదలోకి వెళ్లకుండా బలముగా ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, సో ఫ్యామిలీ ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ అనగానే మళ్ళీ చెప్తున్నాను, నాకు పెళ్లి కాలేదు, నాకు సంబంధం లేదు అనుకోవచ్చు, కానీ కుటుంబంలో నువ్వు సభ్యుడు అయితే నువ్వు ఖచ్చితంగా నీకు ఒక బాధ్యత, నీకు ఒక పాత్ర ఉంటుంది. నువ్వు ఆ యొక్క కుటుంబ సభ్యులో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఒక బాధ్యత ఉంటుంది. ఆ కుటుంబాన్ని నడిపించుకునే బాధ్యత నీకు కూడా ఉంటుంది. నేను చిన్నపినవాడినే కదా, నాకెంత 20 సంవత్సరాలే ఉంటే నాకేమంత బాధ్యతలు ఉంటుంది. మా అంటే కాలేజ్కో, స్కూల్కో, అయితే చిన్న జాబ్కో వెళ్ళేసి వస్తే నాకేమని అనుకోవచ్చు, కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రను వారు నిర్వహించాలి,
బాధ్యతాయుతంగా ఆ కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు వారికి తెలియక తప్పుదారిని పడిపోయి చెడు అలవాట్లకు పడిపోయి కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. కానీ బిడ్డలు ఏం చేస్తారంటే, లేదు మంచి చేయాలి, తల్లిదండ్రులు నేర్పించుకోవాలి, వాళ్ళని సరి చేసుకోవాలని బాధ్యత తీసుకొని వాడు ఏం చేస్తాడండి, తండ్రి పాత్రలోకి వెళ్ళిపోతాడు. తల్లి పాత్రలోకి వెళ్ళిపోయి కుటుంబాల యొక్క తల్లిదండ్రులను బిడ్డలుగా తీసుకొని నడిపించుకుంటారు. అది దేవుడు చెప్పే బాధ్యత. హల్లెలూయా. సో ఫ్యామిలీ ఫస్ట్. కుటుంబాలు అనేది ఎక్కడ కట్టబడతాయి తెలుసా? ఇంట్లో కట్టబడతాయి, స్టేజ్ల మీద కాదు, బయట కాదు, ఆఫీసుల్లో కాదు, బిజినెస్లో కాదు. కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబంలో ఉన్న సభ్యులకి ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ ఇయ్యరు, కానీ బయట వాళ్ళు వస్తే చేయలేని మర్యాద చేస్తుంటారు. కానీ మర్యాద నువ్వు ఇవ్వాల్సింది ఎక్కడి నుంచి తెలుసా? కుటుంబ సభ్యుల నుంచి. కుటుంబం నుంచి నువ్వు స్టార్ట్ చేసినట్లయితే నీ కుటుంబం బలపడుతుంది, నువ్వు ముందుకు వెళ్తావు. బైబిల్ కూడా అదే సెలవిస్తుంది. నువ్వు ఎలా విధంగా ఉండాలంటే నీ కుటుంబాన్ని ఏలువాడిగా ఉండాలి, పిల్లలను కంట్రోల్ పెట్టుకునేవాడిగా ఉండాలి. నువ్వు బయట చెప్పేదానికనంటే ముందు ఇంట్లో నుంచి చెప్పడం స్టార్ట్ చేయి. వాక్యం చెప్పేవాళ్ళు కూడా బయట చెప్తారు, కానీ ఇంట్లో ఏంటంటే డిఫరెంట్గా పాటిస్తుంటారు. వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి. ప్రియమైన బిడ్డలారా, ఫ్యామిలీ ఫస్ట్. కుటుంబం అనేది ఇంట్లో నుంచి నిర్మించబడాలి, బయట కాదు అని మొదటి పాయింట్ జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. 2వ వచనంకి వెళ్ళిపోదాం. 2వ పాయింట్లోకి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోనూ నీ తల్లి అయిన ఉనికిలోనూ వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. అయితే ఇక్కడ వీళ్ళెవరు తెలుసా? ఎవరు లోయ గురించి ఎక్కువగా చెప్పలే బైబిల్లో. మహా అంటే ఒక్క వచనం, ఆ ఒక్క వచనం సగమే, ఒక పేరు మాత్రమే ఉంది, ఎక్కువ లేదు. వీళ్ళు పెద్ద అద్భుత కార్యాలు చేయలేరు, వీళ్ళు పెద్ద పరిచర్య చేయలేదు, కానీ వీళ్ళ పేరు ఎందుకు లిఖించబడింది తెలుసా? అంత ప్రాముఖ్యతగా ఎందుకు చేయబడింది తెలుసా? తను లోయి అనే వ్యక్తి ఏం చేసిందంటే, తను విశ్వాసపు అలవాట్లని, దేవుని మీద ప్రార్థన వాక్యంలో ఎదగాలని ఒక అలవాట్లని తన కూతురికి నేర్పించింది. ఎవరికి నేర్పించింది? తన కూతురికి యునేకేకి నేర్పించింది. ఆ యునేకేకి నుంచి వచ్చింది ఎవరికి తెలుసా? తిమోతికి. ఎవరికి వచ్చింది తెలుసా? తిమోతికి. అమ్మమ్మ నుంచి తల్లికి వచ్చింది, తల్లి నుంచి కొడుకు వచ్చింది. అయితే కొడుకు తిమోతి ఏ విధంగా అయ్యాడు? గొప్ప సేవకుడు అయ్యాడు. అందుకే చెప్తున్నాం కదా, తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక అని బైబిల్ గ్రంథములో కొన్ని పత్రికలు తన పేరు గురించి రాసి ఉన్నాయి. తను రాశారని చెప్పి డైరెక్ట్గా మనం ఈరోజు నేర్చుకుంటున్నాం, వింటున్నాం, చదువుతున్నాం. తన యొక్క పేరు కూడా మిగతా పత్రికల్లో, మిగతా పుస్తకాలలో చాలా క్లియర్గా రాసి ఉన్నది. తన గురించి అనేక ప్రీచింగ్స్, తన గురించి వాక్యాలలో అనేక సార్లు మాట్లాడుకున్నారు. ఇప్పటి వరకు ఇన్ని వేల కోట్ల సార్లు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అలాంటి వ్యక్తిని ఏ విధంగా నడిపించబడ్డారు తెలుసా? ఆ అమ్మమ్మ మరియు తల్లి దగ్గర నుంచి వచ్చిన అలవాట్లు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి తెలుసా? సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా? కుటుంబంలో ఎలాంటి అలవాట్లు ఉన్నాయి? ఫ్యామిలీ హ్యాబిట్స్, అలవాట్లు ఎలా ఉన్నాయి? వాక్యము చదివే అలవాటు ఉందా కుటుంబం అంతటా? ప్రార్థన చేసే అలవాటు ఉందా కుటుంబం అంతటా? ఆ కుటుంబాన్ని విశ్వాసముతో నడిపించుకోవాలంటే కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటుంది తెలుసా? మంచి అలవాట్లను అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. మంచి అలవాట్లను అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలి. సో గొప్ప ప్రయోజకుడయ్యాడు తిమోతి. అనేకులకు వేల మందికి వాక్య పరిచర్య చేసి తిమోతి నించుని మాట్లాడితే 100 మంది వినేవాళ్ళు. ఆ ఒక్క వ్యక్తి, ఆ 100 మందిలో నుంచి వచ్చిన వ్యక్తి మాట్లాడితే 100 మంది వింటున్నారు అనంటే తన దగ్గర ఎంత మంచి అలవాట్లు, తను దేవుని దగ్గర నుంచి ఎంత కృపా సమాధానం పొందుకున్నాడు, తను ఎంత యాక్షన్ టేకర్గా ఉన్నాడు ఒకసారి గమనించుకుందాం. అలాంటి మంచి విషయాలు, అలాంటి అలవాట్లు, అలాంటి ముందుకెళ్ళాలని స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన తల్లి దగ్గర నుంచి వచ్చింది. తన తల్లికి ఎక్కడి నుంచి వచ్చింది? తన తల్లి దగ్గర నుంచి వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, ఇలా తరతరాలుగా ఆ యొక్క అలవాట్లు రావడం వల్ల ఏమవుతుందో విశ్వాసం అనేది ముందుకు నడిపించబడుతుంది. నీ కుటుంబంలో ఉన్న సభ్యులు ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారు? జీవితంలో ముందుకెళ్ళే అలవాట్ల, లేకపోతే వెనక్కి వెళ్ళే అలవాట్లు కలిగి ఉన్నారో ఎలా ఉన్నారో నువ్వు గమనించాలి, నువ్వు చెక్ చేయాలి, పరీక్షించాల్సిన అవసరత ఉన్నది. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ విధముగా మంచిగా అలవాట్లు చేసుకొని ముందుకు నడిచినట్లయితే నీ యొక్క జీవితము కుటుంబంలో ఆ యొక్క సక్సెస్గా, కుటుంబంలో బలము పొందుకొని ముందుకు వెళ్తావు. ఫ్యామిలీ ఫిట్గా ఉంటుంది.
ఎంత ఇబ్బందికరమైన సమస్య వచ్చినా కూడా కుటుంబం నించొని కాపాడుతుంది ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క కృప వల్ల. సో ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఫ్యామిలీలో హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి పాయింట్ ఫ్యామిలీ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఎల్స్ నెక్స్ట్. సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా? ఫ్యామిలీ హ్యాబిట్స్. ఫస్ట్ పాయింట్ ఫ్యామిలీ ఫస్ట్, అంటే కుటుంబం ఇంట్లో నిర్మించబడాలి, బయట కాదు. రెండవ పాయింట్ ఏంటంటే కుటుంబంలో అలవాట్లు ఎలా ఉన్నాయి. ఒక్కరి చెడు అలవాటు వల్ల ఏమవుతుందో తెలుసా? దాని ఇంపాక్టు మొత్తం కుటుంబానికి అంతా వచ్చేస్తుంది. ఒక్కరి మంచి అలవాటు వల్ల కుటుంబం అంతా ముందుకు నడిపించబడుతుంది. కానీ అదే వ్యక్తి ఆ చెడు అలవాటు, ఒక్క చెడు అలవాటు వల్ల కుటుంబం అంతా పతనమయ్యే అవకాశం ఉంది, కుటుంబం అంతా కిందకు పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ అమ్మమ్మ గారు ఏం చేశారు? విశ్వాసం అనే అలవాటుని, ప్రార్థన అనే అలవాటుని, దేవుడి దగ్గరికి వెళ్ళే అలవాటుని మరి నేర్చుకుంటూ అది నడిపిస్తూ అనుసరిస్తూ మరి బిడ్డకి దయచేశారు. బిడ్డ కూడా అనుసరిస్తూ అలవాట్లను అనుసరిస్తూ నడుస్తుంటే కొడుకు కూడా వచ్చింది. ఆ కొడుకే తిమోతి అనే వ్యక్తి అయ్యాడు ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. సో కుటుంబం అలవాట్లు, కుటుంబ ప్రార్థన, కుటుంబం అంతా కలిసి దేవుని పాటలు పాడడం, కుటుంబం అంతా కలిసి సంఘానికి వెళ్ళడం, కుటుంబం అంతా కలిసి ఆరాధన చేయడం, కుటుంబం అంతా కలిసి ఇంకొకరు సహాయపరంగా ఉండడం. ఏమున్నాయి మన కుటుంబంలో అలవాట్లు? ఒకసారి గమనించుకుందాం. మంచి అలవాట్లని మనము అలవాటు చేసుకోవాలి. ఈ అమ్మమ్మ గారి పేరు, తల్లి పేరు బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే వాళ్ళు పెద్ద పనులేం చేయలేదు. పౌలు కానీ అపోస్తులు కానీ చేసే పనులు ఏమి చేయలేదు. కానీ వారు విశ్వాసంలో వారికి ఉన్న అలవాట్లను బట్టి వారి యొక్క పేరు లిఖించబడింది. నీ పేరు, నా పేరు జీవ గ్రంథంలో లిఖించబడాలంటే మన జీవితంలో ఆ యొక్క అలవాట్లు అనేది ఉండాలి. మన కుటుంబంలో మంచి అలవాట్లు అనేది ఉంచుకొని మనము ముందుకెళ్ళాలి. ఫ్యామిలీ హ్యాబిట్స్ అనే రెండవ పాయింట్ గమనించుకుందాం. అదే ఒక పాయింట్లో, ఆ రెండవ పాయింట్లో ఇంకో మాట చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవాలని. చాలండి. ఇదేం మాట తెలుసా? నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను ఎక్కడ పెట్టుకోవాలి? నీ హృదయంలో పెట్టుకోవాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడు చెప్పిన మాటలు కావచ్చు, బైబిల్ చెప్పిన మాటలు కావచ్చు, అప్పుడు వింటాం, అప్పుడు వావ్ బాగుంది, సూపర్ ఉంది, అమేజింగ్ ఉంది అని చెప్పి ఏంటంటే ఆ యొక్క గూస్ బంప్స్ వచ్చే మోటివేషన్స్, ఆ యొక్క ఆలోచన ఎస్ చేయాలి, నేను మారాలి అని చెప్పి అనుకుంటాం. కానీ ఎక్కడ పెడతాం తెలుసా? హృదయంలో పెట్టుకోం. జస్ట్ దాని గురించి ఆలోచించి అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. అందుకే బైబిల్లో క్లియర్గా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను మాటలు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఎక్కడ పెట్టుకోవాలి? నీ హృదయంలో పెట్టుకో. నీ హృదయంలో పెట్టుకో, నువ్వు ఆచరించు, ప్రాక్టీస్లో పెట్టు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. సో ఎవరైతే వారి హృదయంలో పెట్టుకొని, ఎవరైతే వారి జీవితంలో పెట్టుకొని దేవుని యొక్క మాటల్ని, బైబిల్ వాక్యాలు ఎవరైతే వారి హృదయంలో పెట్టుకొని జీవితంలో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తారో, ఆచరణలు చేస్తారో, వారు చూడగలుగుతారు ఆశీర్వాదాల్ని. అయ్యా నా జీవితంలో మార్పు ఎందుకు రావట్లే? అయ్యా నా జీవితంలో ఆశీర్వాదం ఎందుకు రావట్లే? ఎందుకు అయ్యా? లేదు నేను వింటున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, ఎందుకు రావట్లేదంటే మనం విని అక్కడదక్కడ వదిలేసి మనం మాత్రం బయటకు వచ్చేస్తున్నాం. కానీ దేవుని మాటలు హృదయాన్ని పెట్టుకొని బయటికి రావట్లేదు ప్రియమైన బిడ్డలారా. కానీ ఎవరైతే ఉంటారో, కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఉంటారు, వారు మాత్రం దేవుని యొక్క మాటల్ని హృదయంలో పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తారు. దాని గురించి దేవుడు ఏం మాట్లాడి ఈ రోజున అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఇలా చేయాలి, ఎస్ దేవుడు ఇలా చెప్పాడు, ఇలా చేయాలి, నన్ను నడిపించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఇలా నేను ఆలోచించాలి, ఇలాంటి అలవాట్లను వదిలేయాలి అని ఎవరైతే ఆ యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ఆచరించి ఆలోచించి ముందు నడుచుకుంటారో వారి జీవితంలో వారు ఖచ్చితంగా ఆశీర్వాదం చూస్తారు ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. ఒకరి జీవితంలో ఆశీర్వాదం వస్తుంది అంటే దానికి కల కారణాలు ఉంటాయి. ఒకరి జీవితంలో ఆశీర్వాదం రావట్లేదంటే దానికి కల కారణాలు ఖచ్చితంగా ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. నీ జీవితంలో ఆ యొక్క కారణాలు మంచిదైతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు అనుగ్రహించి ఆశీర్వాదం దయచేస్తాడు. నీ జీవితంలో అలవాట్లు నీ యొక్క గ్రహింపు సరిగ్గా లేకున్నట్లయితే వేరే విషయాన్ని తీసుకొచ్చి అనుమతించి నువ్వు సరైన మార్గంలో వచ్చేంత వరకు కూడా నీకు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాడు. పరీక్షలు పెట్టి, ఛాలెంజెస్ పెట్టి నిన్ను ట్రైన్ చేస్తున్నట్టు నువ్వు సరైన మార్గంలో వచ్చేంత వరకు, నువ్వు ఎప్పుడైతే సరైన మార్గంలో వస్తావో అప్పుడు అనుగ్రహించి ఆశీర్వాదం దయచేస్తారు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? అంతకంటే ముందు మనము ఈ యొక్క వాక్యాన్ని మన జాగ్రత్త హృదయంలో పెట్టుకొని ఆచరించి ఆలోచించి ముందుకు నడిపించుకున్నట్లయితే, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని పెట్టుకున్నట్లయితే దేవుడు ఆశీర్వాదం తప్పకుండా మన జీవితంలో వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఎవరైతే ఆ వాక్యాన్ని విని హృదయంలో పెట్టుకుని ఆచరించి ఆలోచన చేసి ప్రాక్టీస్ చేస్తారో వారు దేవుని యొక్క లిస్టులో ఉంటారు, ఆశీర్వాదం అనే లిస్టులో.
దేవుని యొక్క ఆశీర్వాదం లిస్ట్లో ఉంటారు. లేకపోతే ఏమో తెలుసా, దేవుని యొక్క ట్రైనింగ్ లిస్ట్లో ఉంటారు. దేవుని యొక్క ట్రైనింగ్ లిస్ట్లో ఉంటారు. ఈ ట్రైనింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఏమో తెలుసు, ఎప్పుడు ట్రైనింగ్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ట్యూషన్లో స్కూల్లో ఏమవుతుంది, మనం ఒక ప్లస్ సమ్ కానీ మైనస్ సమ్ ఏదన్నా మ్యాథమెటికల్ ప్రాబ్లం ఇస్తే వాడు తప్పు చేస్తే ఏం చేస్తాం? అరే నువ్వు తప్పు చేసినా పర్లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు పాస్ అయ్యావు అంటావు అను. వాడికి నేర్పించి సరిదిద్ది మళ్ళీ చేసుకురా అని పంపిస్తాం. సో దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు, మళ్ళీ సరిదిద్ది సరి చేసి వెళ్ళి మళ్ళీ చేసుకొని రా, మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ సేల్ చేసుకొని రా. ఎప్పుడైతే మనం కరెక్ట్గా చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వాదాలు నడిపిస్తాడు. సో ట్రైనింగ్ లిస్ట్లో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ట్రైనింగ్ లిస్ట్లో నుంచి మనము ఆశీర్వాదం అనే లిస్టులోకి నడవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు మాటలు ఆజ్ఞాపిస్తుంటాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా హృదయంలో పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించిన మాట ఏమిటి అనేది గమనించుకుందాం. 7వ వచనం చూద్దాం. నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండనప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, నిలిచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. దేవుడి మాటల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏదో జస్ట్ కేర్లెస్గా, క్యాజువల్గా, లైట్గా చెప్పట్లేదు. ఇక్కడ మామూలుగా సాధారణంగా చెప్పట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్స్ అన్ ఆర్డర్. అంటే ఏంటి తెలుసా? ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇట్స్ అ కమాండ్మెంట్, ఇట్స్ అ ఆర్డర్. ఏమని? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, అంటే వారికి చెప్పు, వాళ్ళకి చదువు చెప్పు, వాళ్ళకి నేర్పించు, వాళ్ళని తయారు చేయి. తర్వాత నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ ఇంట్లో మీరు అందరూ కూర్చుంటారు కదా, సోఫాల మీద, చైర్ల మీద, బెడ్ల మీద కూర్చొని మాట్లాడుకుంటారు కదా. అప్పుడు ఏమవుతుంది తెలుసా? వాళ్ళు త్రోవని నడుచున్నప్పుడు, ఇంట్లో కూర్చున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో నడుస్తున్నప్పుడు, అంటే బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికి వస్తున్నప్పుడు, తర్వాత పడుకున్నప్పుడు, వాళ్ళతో పక్కన నిద్రించున్నప్పుడు, ఇంట్లో ఉంటున్నప్పుడు, రెస్ట్ తీసుకుంటున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. హల్లెలూయా. మన తల్లిదండ్రులుగా కొంతమంది ఉంటాం, ఇంటికి పెద్దలుగా కొంతమంది ఉంటాం, పిల్లలతోని, కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడతాము? హల్లెలూయా. ఎలా ఉండాలంటే తెలుసా? మన మాటలు సూచనగా వాటిని నీ చేతికి కట్టుకో. ఆ సూచనగా నీ చేతికి కట్టుకొని, ఆ సూచనకరమైన మాటలు అంటే ఇన్స్ట్రక్షన్స్, మంచి మాటలు, అలాంటి మంచి అలవాట్లు నువ్వు నీ కుటుంబానికి నేర్పించు, నీ కుటుంబానికి తెలియచే. ఎప్పుడు తెలుసా? వాళ్ళతో కూర్చున్నప్పుడు, వాళ్ళతో పడుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు, ప్రతి సమయమందు కూడా, భోజనం చేస్తున్నప్పుడు కూడా నువ్వేం మాట్లాడుతున్నావు గమనించి ఏం మాట్లాడతా తెలుసా? ఏ విధంగా అయితే అమ్మమ్మ గారు తల్లికి ఏ విధంగా చెప్పారో, తల్లి కూతురు కొడుకుకి ఏ విధంగా చెప్పిందో, ఆ విధముగా కుటుంబంలో బలము పొందుకునే మాటలు మనం మాట్లాడాలి. కుటుంబం అంతా కలిసి కారులో బయటికి వెళ్తుంటారు, కారులో ఏం మాట్లాడుతావు? ఎలాంటి పాటలు పెడతావు? నువ్వు ఎలాంటి విషయాలు మాట్లాడతావు? కొత్త సినిమా రిలీజ్ అయిందని గురించి మాట్లాడతావా? లేకపోతే ఈ పాట చాలా అద్భుత రీతిగా ఉంది, ఈ పాట ద్వారా అనేక యవనస్తులు మారు మనసు పొందుకున్నారనే విషయాలు నీకు పిల్లలకి చెప్తావా? గమనించుకుందాం. లేకపోతే ఆ షాపింగ్ మాల్ పడిందని మాట్లాడతావా? ఈ షాపింగ్ మాల్ పడింది అది మాట్లాడతావా? ఏది మాట్లాడతావు నీ కుటుంబ సభ్యులతో నువ్వు కారులో వెళ్ళేటప్పుడు? ఎందుకంటే కారులో వెళ్ళేటప్పుడు ఏం పని ఉంటుంది? కారు నడిపే వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు, మిగతా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మిగతా వాళ్ళు ఏం చేస్తారు? గట్టి చెప్పండి, నీకు కొంచెం వినిపిలా. ముచ్చట్లు పెడతారు. ఇంకోటి ఏం చేస్తారు? తింటూనే ఉంటారు, ఏదో ఒకటి తింటే నడుస్తూనే ఉంటుంది కదా. అట్లా విధంగా ఏం చేస్తారు? మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలు ఏ విధముగా ఉంటున్నాయి? నువ్వు మాట్లాడే మాటలు పిల్లలకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. పిల్లలకి ఎట్లా వెళ్తుంది? ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అంటే, నువ్వు ఏ అని రాసావనుకో, బీసీడీ అని చెప్పి రాసేస్తారు వాళ్ళు. నువ్వు బి గురించి రాయమ్మ అనేలో బి వచ్చేస్తుంది అక్కడ. అంత ఫాస్ట్ ఉన్నారు. ఓకే, ఈ జనరేషన్. ఇంకా వచ్చే జనరేషను నువ్వు మనసులో ఏ అనుకో, ఏబీసీలు అయిపోతాయి అక్కడ రాయటం, అంత ఫాస్ట్గా ఉన్నారు. సో నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు వాడే ప్రతి పదము వాళ్ళు ఇట్లా క్యాప్చర్ చేస్తారు. కొంతమంది ఇళ్లలో భయంకరమైన పదాలు వాడుతూ ఉంటారు. ఓకే, బ్యాడ్ లాంగ్వేజ్, బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే పిల్లలు, చిన్న పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు.
వాడు ఉండేది గింత, వాడికి అర్థం కూడా తెలుసు, వాడు భయంకరమైన బూతులు మాట్లాడతాడు. అసలు వాడికి ఎవరు నేర్పించారు? వాడు స్కూల్కే వెళ్ళట్లేదు, వాడికి వాడు నేర్పించడానికి వాడికి ఎవరు నేర్పించారు? కుటుంబ సభ్యులు. వాడి నోటి నుంచి ఆశీర్వాదము, వాడి నోటి నుంచి దేవునికి స్తోత్రము, వాడి నోటి నుంచి ఇతరులకు సహాయం చేయాలని ప్రేమకు పూర్వకమైన మాటలు వాడు రావాలంటే ఆ కుటుంబంలో అలాంటి అలవాట్లు ఉండాలి. ఆ కుటుంబంలో అలాంటి అలవాట్లు ఉంటే ఆ పిల్లవాడికి వస్తాయి. ఆ కుటుంబంలో చెడు అలవాట్లను, చెడు ఆలోచనలు, చెడు ప్రాక్టీస్ను, భూతుకరమైన మాటలు, చెడు మాటలు మాట్లాడి చెడు అలవాట్లు ఉంటే పిల్లలకేమొస్తాయి? వాడు అదే 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 అలవాట్లు వస్తాయి. ప్రియమైన బిడ్డలారా, ఆలోచిద్దాం. ఒక కుటుంబంలో మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక కుటుంబానికి సభ్యుడిగా ఉన్నాం. మన కుటుంబంలో అలవాట్లు ఏమున్నాయి, మనకేం అలవాట్లు ఉన్నాయి, గమనించుకుందాం. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు కుటుంబంలో నీ పిల్లలతో ఉన్నప్పుడు, నీ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మంచి అలవాట్లుగా అయ్యే విధంగా నువ్వు ఈ యొక్క మంచి విషయాలను చేతిలో పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఫ్యామిలీ ఫిట్నెస్ అంటే అందరూ కలిసి వెకేషన్కి వెళ్ళడం కాదు, అందరు కలిసి రిసార్ట్కి వెళ్ళడం కాదు, అందరు కలిసి రిట్రీట్కి వెళ్ళడం కాదు. అందరు కలిసి కూడా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, అది చిన్న విషయమైనా, చిన్న ఆలోచన అయినా, చిన్న ప్రాక్టీస్ అయినా కూడా వారిని నడిపించుకొని కుటుంబాన్ని బలములోకి నడిపించుకోవడం అనేది ఫ్యామిలీ ఫిట్నెస్. రెండోది ఫ్యామిలీ హ్యాబిట్స్. గమనించండి, అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? ఫ్యామిలీ ఫస్ట్ అంటే కుటుంబం ఇంట్లో నిర్మించబడాలి, బయట కాదు. అర్థమవుతుందా? రెండవది ఏంటంటే ఫ్యామిలీలో అలవాట్లు, ఫ్యామిలీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయని గమనించుకోవాలి. ఓకే, మూడవ వచనం చూద్దాం. ఒక వచనం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టాను. మీ అందరికీ తెలిసిన కథ ఇది, తప్పిపోయిన కుమారుడు కథ. ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా? కొడుకు తండ్రి మాట వినకుండా ఏం చేస్తాడంటే బయటికి వెళ్తాడు. నాస్తి నాకు ఇచ్చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆఖరికి తన జీవితం ఏమవుతుందంటే పందులు పెంచే ఒక పనికి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాడికి తిండి పెట్టకపోతే పందులు తినే పొట్టును తిని బతుకుతాడు ఆ యొక్క కుమారుడు. మరి పశ్చాత్తాపడి తెలుసుకొని బాధపడి ఏడ్చి మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రి ఏం చేస్తాడు తెలుసా? వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, కుమారుడు ఎక్కడున్నాడు? ఇంటి లోపల రాలే, ఇంటి గడప లోపల రాలేదు, కాంపౌండ్ లోపల కూడా రాలేదు. దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి ఏం చేశాడు? కనికరబడి వెంటనే పరిగెత్తుకొని పోయి వాడి మెడ మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తీసుకొచ్చాడు. కనికరపడ్డాడు, క్షమించాడు. ఈ రోజుల్లో కుటుంబాలలో లేనిదేం తెలుసా? క్షమాపణ. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు. అన్నముద్దుల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య భయంకరంగా వారు తప్పులు చేస్తుంటారు. ఒకరి మీద ఒకరు మాటలు అనుకోవడం, ఒకరిని ఒకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, అదేవిధంగా అది కావాలి, అది నాకు కావాలి, ఇది కావాలని చెప్పి భయంకరమైన విషయాలు వెళ్ళిపోతుంటాయి. అవన్నీ జరుగుతాయి సర్వసాధారణంగా. గొడవ పడడం, తిట్టుకోవడం, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. కానీ క్షమాపణ ఎక్కడ ఉంది అంటే కుటుంబాలలో క్షమాపణ లేదు, కుటుంబాల్లో కనికరము లేదు, ఒకరిని మీద ఒకరికి కనికరము లేదు, జాలి దయ లేకుండా పోతుంది. కొన్ని కుటుంబాలు మాత్రమే అవి ఉన్నాయి. సో కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలి తెలుసా? కనికరముతో ఉండాలి, ఇతరులను క్షమించే గుణముతో ఉండాలి, కుటుంబ సభ్యులను క్షమించే విధంగా ఉండాలి. తమ్ముడు, అక్కో, అన్నో తప్పు చేస్తే తెలియక మాట్లాడితే వాడు పశ్చాత్తాపడి తిరిగి వస్తే వాడిని కౌగిలించుకొని మన దగ్గర తీసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తప్పు తెలుసుకొని మరి పశ్చాత్తాపడి తన తప్పు, ఎంతో భయంకరమైన తప్పు చేశాడు, ఫ్యామిలీని రిజెక్ట్ చేశాడు, తండ్రిని వద్దనుకున్నాడు అని చెప్పేసి మరి తెలుసుకొని ఆ తప్పును తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు అతను వస్తున్నానే చూసి తండ్రి పరిగెత్తుకుంటూ పోయి కొడుకుని పట్టుకున్నాడు. ఈ రోజుల్లో కుటుంబాలలో తక్కువైపోయింది ఏంటి తెలుసా? క్షమాపణ, కనికరించడం అనేది ఒక విషయం అనేది తక్కువైపోయింది. కుటుంబ సభ్యులు ఒక టీం,
గమనించండి, కుటుంబ సభ్యులు ఎలా తెలుసా? ఒక కుటుంబం అంటే టీమ్ మెంబర్స్, ఒక టీం, వాళ్ళందరూ ప్లేయర్స్. టీంలో ఉన్న మెంబర్స్ వాళ్ళు ఒకరు తప్పు చేసినా, ఒకరు వీక్ అయిపోయినా కూడా వారిని క్షమించి దగ్గర తీసుకొని వారికి కావాల్సిన బలము దయచేసి ముందుకు నడిపించుకోవాలి మిగతా సభ్యులంతా. అప్పుడు ఆ ఫ్యామిలీ ఏ విధంగా తెలుసా? బలముగా ఉంటుంది. బలముగా వారి జీవితంలో ఆ కృప కనికరం అనేది ఉంటుంది. ప్రేమందని బిడ్డలారా, హల్లెలూయా. ఈ రోజున మీ యొక్క కుటుంబంలో ఒకసారి గమనించండి. ఎవరితో గొడవ పడ్డావు? ఎవరితో నువ్వు మాట్లాడట్లేదు? ఎవరు నిన్ను చీ అన్నారు, కానీ వారిని దగ్గరికి మరి తిరిగి వచ్చినప్పుడు నువ్వు అని క్షమించి ఉన్నావా? లేకపోతే పట్టించుకోకుండా గర్వముతోని నువ్వు వాళ్ళని రిజెక్ట్ చేస్తూ తోసివేస్తూ ముందుకెళ్తున్నావు? ఒకసారి గమనించు. వాళ్ళని వెళ్ళి నేను కాళ్ళు పట్టుకొని బతిలాడవలసి అనట్లేదు నిన్ను, కానీ వారు తప్పు చేశారు, నీతో మాట్లాడుతున్నారు, నీ దగ్గరికి వచ్చారంటే నువ్వేం చేయాలి? కౌగిలించుకొని వారి దగ్గరికి తీసుకొని కుటుంబ సభ్యులుగా నువ్వు వారికి కావాల్సిన బలం అనేది నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా తన కుటుంబ బాధ్యతను తీర్చి ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, తన తల్లికి కూడా తను తీర్చేయాల్సిన బాధ్యత తీర్చి ఉన్నాడు. తను కుటుంబాన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టలేదు. తన కుటుంబాన్ని చేయాల్సిన పరిచర్య మనం ముందుగా చేసిన తర్వాత దేవుని పరిచర్య మొదలుపెట్టారు. మానవునిగా వచ్చినప్పుడు యేసు ప్రభు వారు తన కుటుంబం తోడు ఉండి తన తల్లిదండ్రులకు చేయాల్సిన పరిచర్య చేసిన తర్వాత దేవుని రాజ్యం కొరకు తన పరిచర్య చేశాడు. కుటుంబ బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో వారి యొక్క మరి యేసు ప్రభు వారి యొక్క కుటుంబ సభ్యులు అన్నారు కూడా. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నా తెలుసా? ప్రవక్త ఇంటి తన సొంత ఇంట్లో ప్రవక్తకి పేరు అనేది ఉండదని చెప్పి ఒక మాట ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు వారిని తక్కువ చేసి మాట్లాడారు. యేసు ప్రభు వారిని తిట్టుకుంటూ మాట్లాడారు, చీ అనుకుంటూ మాట. ఎవరు సొంత కుటుంబ సభ్యులే అయినా కూడా వారిని క్షమించి వారిని దగ్గర తీర్చుకున్న వ్యక్తిత్వం యేసు ప్రభు వారి. ప్రియమైన బిడ్డలారా, సో మన కుటుంబ సభ్యులతోని ఏ విధంగా ఉండాలి అంటే క్షమాపణకరంగా ఉండాలి. మనం వారిని క్షమించే గుణముతో ఉండాలి. అది 3వ మాట. 4వ మాట, చివరి మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. నెక్స్ట్ వచనం చూడండి. తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. చాలండి. ఇక్కడ ప్రిస్కిల్లా అకుల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇద్దరు కలిసి, వాళ్ళ ఒక కుటుంబం, వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళు పరిచర్య చేశారు. ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళు దేవుని యొక్క పరిచర్య చేశారు. వాళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? మళ్ళీ చదువుదాం మాట, 26వ వచనం. విని అతను చేర్చుకుని. చాలండి. ఇక్కడ అతను అంటే ఎవరు తెలుసా? అపోలో అనే ఒక వ్యక్తి ఉంటాడు. అపోలో అనే వ్యక్తి ఉంటాడు. ఆయన మరి మంచిగా వాక్య పరిచయం చేసేవాడు, మంచి బైబిల్ టీచరు. కానీ ఆయన మెసేజ్లో ఒక యాంగిల్ అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆయన చెప్పిన కొన్ని మాటలు డిఫరెంట్ యాంగిల్లో వెళ్తే కొంచెం గ్యాప్ కనిపించి వారిద్దరు ఏం చేశారు తెలుసా? ప్రిస్కిల్లా అకుల ఏం చేశారు తెలుసా? వారిద్దరూ వచ్చి అతని దగ్గరికి వచ్చి దాని గురించి వివరించి సరిచేసి పంపించారు. ఇద్దరు కలిసి పరిచయం చేశారు. ఇక్కడ ఒక్కరు వచ్చి చేయలేదు, వీరిద్దరు కలిసి పరిచయం చేశారు. ఇంకో వచనం చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చదువు. తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘము వారందరికీ వీరికి కృతజ్ఞతులై ఉన్నారు. అయితే ఈ మాట ఎప్పుడు రాస్తారు తెలుసా? పౌలుకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు ముందుండి పౌలుని కాపాడుకొని తీసుకెళ్తారు, జాగ్రత్త పడతారు. పౌలుకి దగ్గరగా ఉండి మరి ఆ యొక్క పరిచయ విషయంలో తోడుగా ఉండి తనకి సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తారు. దీన్ని బట్టి అర్థం ఏమిటి తెలుసా? ప్రిస్కిల్లా అకుల వీరిద్దరు ఒక కుటుంబం, వీరిద్దరు ఒక టీమ్గా ఫామ్ అయి పరిచర్యలో పాల్పంచుకున్నారు. ఒక కుటుంబము దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క మినిస్ట్రీ యాక్టివిటీస్లో పాలి భాగస్తులై ముందుకు వెళ్తే ఆ కుటుంబంలో బలం అనేది ఏర్పడుతుంది. హల్లెలూయా. అప్పుడు ఆ కుటుంబంలో బలం అనేది వెళ్ళిపోతుంది. సో ఫ్యామిలీ అనేది ఒక టీం. ఆ టీము దేవుని యొక్క పరిచర్య కార్యాలలో లీనమై ఇన్వాల్వ్ అయి ముందుకెళ్ళాలి. హల్లెలూయా. గమనించుకుందాం ప్రియమైన బిడ్డలారా, ఫ్యామిలీ ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి 10,000 అనాథలకు ఆయన పోషిస్తుండేవాడు. కానీ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ యొక్క సేవ చేయాలన్న ఆలోచన? ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే తన కుటుంబం దగ్గర నుంచి వచ్చింది. ప్రియమందని బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చింది? తన కుటుంబం దగ్గర నుంచి వచ్చింది. ప్రియమందని బిడ్డలారా, అదేవిధంగా అనేకులు ఈ రోజున మనం చూసినట్లయితే అనేక చర్చెస్, మెథడిస్ట్ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, అనేక చర్చెస్ స్థాపించబడి స్టార్ట్ చేసిన ఫౌండర్స్ వాళ్ళందరూ కూడా వారి కొరకు వారి కుటుంబము ప్రార్థన చేస్తూ, వారు ఎక్కడో చోట చిన్న సేవా కార్యక్రమములు ఉంటూ వారి నడిపించిన విధానము, వారు నేర్పించిన అలవాట్ల విధానమును బట్టి, వారి యొక్క కుటుంబము ఇచ్చిన బలమును బట్టి, దేవుని దగ్గర నుంచి పొందుకున్న బలమును బట్టి ఆ కుటుంబం ముందుకెళ్ళింది. ప్రియమందని బిడ్డలారా, హల్లెలూయా. గమనించుకుందాం, ఫ్యామిలీ ఫిట్నెస్, కుటుంబపరమైన బలము చాలా చాలా ముఖ్యం. నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెక్ చేసుకో. ఇప్పుడే ఎంతమంది ఉన్నారో మనుషులు ఒకసారి చెక్ చేసుకో. సభ్యులందరినీ మైండ్లో పెట్టుకో. ఇప్పుడే ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలంగా లేరు, ఎవరు బలహీనతగా ఉన్నారు, ఎవరికి బలం అవసరం, ఇప్పుడే చెక్ చేసుకో. ఆ బలహీనతగా ఉన్న వ్యక్తిని కుటుంబం అంతా కలిసి బలం ఇచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలి, ముందుకెళ్ళాలి. హల్లెలూయా. గమనించుకుందాం, ఫ్యామిలీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ అవ్వాలని చెప్పి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ వారు ప్రస్తుతం అనే ఒక అంశములో జీవించాలనే విషయం మర్చిపోతుంటారు. నేను అది చేయాలి, ఇది చేయాలి, అలాగల్లాలి, ఫ్యామిలీ పర్ఫెక్ట్గా అవ్వాలి అని చెప్పి అనుకుంటారు. కానీ మినిమం బేసిక్స్ అనేది పాటించకుండా పక్కన పడేసి వెళ్ళిపోతుంటారు. మీ ఇంట్లో మీరు ఎంత సమయం గడుపుతున్నారు అనేది ఒక అంశాన్ని, ఒక క్వశ్చన్ వేసుకోండి. ఎంత సమయం గడుపుతున్నారు? కుటుంబంతో ఎంత సమయం గడుపుతున్నారు? కుటుంబ సభ్యులతో ఎంత సమయం గడుపుతున్నారు? మీరు ఇంట్లో ఉన్నంత మాత్రాన కుటుంబముతోని సమయము గడుపుతున్నట్టు కాదు. మీరు ఇంట్లో ఉన్నంత మాత్రాన కుటుంబంతో సమయం గడుపుతున్నట్టు కాదు. వారికి ఎంతవరకు అటెన్షన్ పే చేస్తున్నారు, ఎంత శ్రద్ధగా వారితో ఉంటున్నారు, ఎంత ఫోకస్డ్గా వాళ్ళతో ఉంటున్నారు, ఎంత కాన్షియస్గా వారితో మాట్లాడుతూ వారిని నడిపిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, తర్వాత నీ కుటుంబ సభ్యులు అసలు నీ మాట వింటున్నారా? నువ్వు చెప్పే విషయాన్ని గ్రహిస్తున్నారా? నీ పిల్లలు నీ మాట వింటున్నారా అనేది నువ్వు గ్రహించుకో. ఎందుకంటే మనం ఫస్ట్ డే నుంచి చెప్పకుండా డైరెక్ట్ ఒకరోజు సడన్గా వచ్చి చెప్తే ఎవరు వినరు, పట్టించుకోరు. మనము జాగ్రత్తగా, బైబిల్ ఏం చెప్తుంది, మనము కంట్రోల్లో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. మన యొక్క కుటుంబ సభ్యులు, పరిస్థితులు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ముందుకెళ్ళి బలములోకి నడిపించుకోవాలి. కుటుంబము ఇంట్లో నిర్మించబడాలి. ఇల్లు చక్కగా ఉంటే ఏది చక్కగా ఉంటుందంట చెప్పండి, తెలుసా? ఇల్లు చక్కగా ఉంటే ఊరు చక్కగా అవుతుంది. ఒక మాట ఉంది. మనం చాలామంది ఏం చేస్తామంటే ఊరు చక్కబెట్టాలి, ఊర్లో ఉజ్జేయాలి అని చెప్పి చాలామంది ప్రయత్నిస్తుంటాం. కానీ ఇల్లును పక్కన పెట్టేస్తాం. కానీ బైబిల్ ఏం తెలుస్తుందంటే ఫస్ట్ ఇల్లు తర్వాత ఏదైనా. నువ్వు ఫస్ట్ ఇంట్లో సరిగా చూడకుండా, ఇంట్లో కావాల్సిన బలాన్ని ఇవ్వకుండా, ఇంట్లో చూసుకోవాల్సిన యొక్క బాధ్యత నువ్వు గ్రహించకుండా, చేయకుండా నేను బయటికి వెళ్ళి అది చేస్తా ఇది చేస్తా అంటే అన్నీ వృధా అయిపోతాయి. నువ్వు చేయడం వల్ల ఇంకెవరో బాగుపడతారు, నువ్వు చేయడం వల్ల ఇంకొకరికి మంచిగా అవుతుందేమో, కానీ నీ శ్రమ వృధా అవుతుంది. నీ కుటుంబాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోలేవు, నిర్మించుకోలేవు. నీ కుటుంబం ఇంకా బలహీనతలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత లేట్ చేస్తే కుటుంబాన్ని పట్టించుకోవాలి అన్న అంశాన్ని ఎంత లేట్ చేస్తే అంత బలహీనతగా అయిపోతుంది కుటుంబం. ఎంత బలహీనతలోకి వెళ్ళిపోద్దో మళ్ళీ అంత బలములోకి తీసుకురావాలంటే అంత సమయం పడుతుంది. ఎంత వెనక్కి వెళ్తామో మళ్ళీ రావాలంటే వెనక నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి కదా. సో సమయం పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? కుటుంబము బలములోకి నడిపించుకోవాలంటే దానికి కావాల్సిన సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఏంటి తెలుసా? ఇప్పుడే. ఈరోజు కూడా కాదు, ఇప్పుడే, రైట్ నౌ. ఇప్పుడే. నువ్వు అనుకోవచ్చు, నేను ఇంట్లో ఉద్యోగం చేయట్లేదు కదా, నేను డబ్బు సంపాదించట్లేదు కదా, మా ఆయన సంపాదిస్తున్నాడు కదా, నాకేం సంబంధం, నాకు తీసుకొచ్చి వండి పెడితే చూసుకుంటాను అనుకుంటారు. సాధారణంగా అందరూ అది అనుకుంటారు. తప్పు. డబ్బు సంపాదించినంత మాత్రాన ఆయన ఒక్కడిదే బాధ్యత కాదు. బాధ్యత అనేది ఇద్దరికి ఉంటుంది. అందుకే ఇంటికి యజమానుడు మరియు యజమానురాలు అని చెప్పి అంటారు. ఓ యజమానుడు ఒక్కడే కాదు. ఇప్పుడు ఒక స్త్రీ అయినా కూడా ఏం చేస్తుంది తెలుసా?
ఆ యొక్క పురుషుడి స్థానంలో ఉండి నడిపించుకుంటుంది. కొన్ని కుటుంబాలలో ఉంటుంది. ఇక్కడ పురుషుడా స్త్రీ అన్న వ్యత్యాసం ఏమీ లేదు. దేవుడు చెప్పే మాటలు ప్రతి ఒక్కరికి స్ట్రైట్గా ఒకే రకంగా ఉంటాయి. పురుషుడు స్త్రీ అనే వ్యత్యాసం, డిఫరెన్స్, కంపారిజన్ ఏమి ఉండదు. సో కుటుంబాన్ని నడిపించుకునే ఒక బాధ్యత ఇద్దరికి ఉంటుంది. భార్య భర్తలకి ఉంటుంది. అదేవిధంగా పెళ్ళి కాకపోయినా కూడా ఆ కుటుంబంలో ఒక పాత్రగా, ఒక వ్యక్తిగా ఉంటున్న వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుంది. మనము ఆ బాధ్యత తీసుకొని మనం ముందుకు వెళ్ళకపోతే, కుటుంబాన్ని బలములోకి నడిపించకపోతే, నడిపించాలనే ప్రయత్నం మొదలు పెట్టకపోతే ఏమవుతుందో తెలుసా? రోజు రోజుకి బలహీనతలోకి వెళ్ళిపోతుంది. బలహీనతలోకి వెళ్ళిపోయిన కుటుంబాన్ని మనం నడిపించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అయిపోయిన డ్యామేజ్ని మనం ఏం చేయలేం. కానీ ఇంకా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్త పడే అవకాశం మనకు ఉన్నప్పుడు మనం సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అయిపోయిన డ్యామేజ్ని ఏం చేయలేం. ఇంకా డ్యామేజ్ అవ్వకుండా, ఇంకా ఇబ్బంది పడకుండా, ఇంకా బలహీనతలోకి వెళ్ళకుండా ఇప్పుడే అడ్డుముఖం వేసి మనము ముందుకు వెళ్ళాలి. తర్వాత చూద్దాంలే, ఇవన్నీ నాకు తెలియదులే అని అనుకుంటే మనం ఇంకా బలహీనతలకు వెళ్తాం. అవన్నీ ఆలోచనలు అపవాది పెడుతుంటుంది. నాకెందుకులే, నాకు అవసరం లేదు, ఇది నా బాధ్యత కాదు, ఇది నా పని కాదు, నేను ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, మోకరించి ప్రార్థన చేస్తాను. వెరీ గుడ్, చేయండి. కానీ క్రియల్లో లేకపోతే ఏది నడవదు. క్రియల్లో లేకపోతే ఎక్కడ ఉంటారో తెలుసా? మీరు ఇంకా ట్రైనింగ్ లిస్ట్లోనే ఉంటారు. ఆశీర్వాదం లిస్టులకు రారు. ఇంకా ట్రైనింగ్ అవుతుంటుంది, ఎగ్జామ్స్ రాస్తుంటారు, మళ్ళీ ఫెయిల్ అవుతుంటారు, మళ్ళీ ట్రైనింగ్ కూర్చోబెడతారు. ఇప్పుడు ఆఫీసులలో ప్రాజెక్ట్లో జాయిన్ అయినాక ఏం చేస్తారు తెలుసా? ప్రాజెక్ట్ గురించి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ పెడితే పాస్ అయితే అప్పుడు వర్క్ ఇస్తారు, వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఫెయిల్ అయితే మళ్ళీ ట్రైనింగ్ పెడతారు, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ట్రైనింగ్. అరే మళ్ళీ ట్రైనింగ్ బ్యాచ్లు వేసేయండి రావండి. ఎందుకు సార్ అంటే మళ్ళీ ఫెయిల్ అయ్యింది. అవునా సరే చలో నడువు బాబు నువ్వు ట్రైనింగ్ రూమ్కి అని చెప్పి ట్రైనింగ్ రూమ్లోనే కూర్చోబెడతారు. రియల్గా వర్క్ స్టార్ట్ చేయరు. రియల్గా ఎప్పుడు నడిపిస్తారు తెలుసా? ఆ ట్రైనింగ్ లిస్ట్లోంచి ఎప్పుడు బయటకు వస్తారు తెలుసా? వాడు చేసే తప్పులు, ఎగ్జామ్లో చేసే తప్పులు తెలుసుకొని నేర్చుకొని ఆ తప్పులు సరిదిద్దుకొని సరైన ఆన్సర్లు రాసినప్పుడు పాస్ అయ్యి అప్పుడు ట్రైనింగ్ రూమ్ నుంచి బయటకు వస్తాడు కదా. అదేవిధంగా మనము కూడా ఏం చేయాలంటే, మనం ఇది నాది కాదులే, నాకెందుకులే, ఇలాంటి మాటలు చాలా విన్నాంలే అని చెప్పి చాలామంది అనుకుంటాం. ఇది అపవాది మనకు పెట్టే ఆలోచనలు, అపవాది మనకిచ్చే ప్రేరేపణ. ఎందుకు? మనం ఇంకా అలాగే ఉండాలి, బలహీనతలోనే ఉండాలని చెప్పి అపవాది ఎప్పుడు ఆశపడుతుంటుంది. ఎప్పుడు కూడా అదేవిధంగా అపవాది నీకు టార్గెట్ చేస్తుంటుంది ప్రియమందని పెట్టాలి. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, విశ్వాసంతో క్రియల్లోకి నడిపించుకుంటావో నీ జీవితాన్ని, కుటుంబాన్ని, అప్పుడు దేవుడి దగ్గర నుంచి బలము పొందుకొని నువ్వు కుటుంబంతో పాటు నీ కుటుంబం ముందుకు వెళ్ళడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. ప్రియమందని పెట్టారా, గమనించుకుందాం. ఒక్కసారి 4 పాయింట్లు రివైజ్ చేసుకుందాం. కుటుంబాన్ని నిర్మించుకోవడం ఎక్కడ తెలుసా? ఇంట్లో, బయట కాదు. ఇంట్లో నిర్మించు. ఇంట్లో వాళ్ళతోనూ జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి ఇచ్చే ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్, ప్రిఫరెన్స్ ఇవ్వు. ఇంట్లో చెప్పే వాళ్ళది పట్టించుకో, వాళ్ళు చెప్పే వాళ్ళు ఏం చేస్తారో పట్టించుకోకుండా నీకేం తెలుసు అని చెప్పి పక్కన పడేసి బయటికి వెళ్ళేసి చూపిస్తుంటాం. కానీ బయటికి వెళ్ళినాక ఏమవుతుందో తెలుసా? మనకు మించిన తెలివేడు ఉంటాడు. వాడు ఎదురైనప్పుడు ఏమవుతుందో తెలుసా? తలదించుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే. కానీ కుటుంబంలో నిర్మించుకున్నట్లయితే దేవుడిచ్చిన బలంతో నువ్వు బయటికి వెళ్ళి కూడా నువ్వు రాజులాగా ఉండొచ్చు, దేవుని యొక్క బిడ్డలాగా ఉండొచ్చు. ప్రేమ బిడ్డలారా, సో మొదటి పాయింట్ ఏంటంటే కుటుంబాన్ని ఇంట్లో నిర్మించుకో, బయట కాదు. హల్లెలూయా. రెండో పాయింట్ ఎవరైనా చెప్పగలుగుతారా? కుటుంబంలో అలవాట్లు, ఫ్యామిలీ హ్యాబిట్స్. ఎవరైతే ప్రాపర్ అలవాట్లను పెట్టుకొని విశ్వాసముని కుటుంబాన్ని నడిపించుకొని నేర్పించుకుంటారో ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుందో తెలుసా? బలము పొందుకున్న కుటుంబంగా ఉంటుంది. మూడవ పాయింట్, ఫ్యామిలీలో ఏముండదు తెలుసా? క్షమాపణ ఉండాలి. క్షమించాలి, కనికరం ఉంచుకోవాలి, ముందుకు నడిపించుకోవాలి. 4వ పాయింట్ తెలుసా? కుటుంబం అంతటా కలిసి దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలి. మనం ఏం చేయగలుగుతామో ఆ యొక్క దేవుని పరిచర్యలో, ఆ చిన్న పనైనా పెద్ద పనైనా అని మనం అనుకుంటాం, కానీ దేవుడు అనుకోడు. ఏ పనైనా సరే మన పరిచర్యలో కుటుంబం కలిసి పాలిభాగస్తులుగా ఉంటే ఆ కుటుంబానికి దేవుడు అద్భుతమైన బలాన్ని, శక్తిని దయచేసి విజయంలోకి ఉంచుతాడు. మీరు కొన్ని కుటుంబాలను చూసినట్లయితే ఎప్పుడు కూడా రిలాక్స్డ్గా ఉంటారు, ఎప్పుడు కూడా శాంతి సమాధానంతో ఉంటారు, ఎప్పుడు కూడా కామ్గా ఉంటారు. వాళ్ళకి గొడవలు కావు, చికాకులు కావు, టెన్షన్లు ఉండవు అని అనుకుంటారు. కానీ ఉంటాయి, టెన్షన్స్, ఛాలెంజెస్ ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా బలంతో ఉంటారు. ఎందుకంటే
శాంతి సమాధానంతో. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీగా, కుటుంబంగా బలము పొందుతూ ముందుకెళ్తుంటారు ప్రియమైన బిడ్డలారా. సో ఈ రోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోవాలని ఆశ, ఆలోచన ఉంటే ఒక నిర్ణయం నువ్వు ఇప్పుడు తీసుకోవాలి. మళ్ళీ తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, తర్వాత ఆలోచిద్దాంలే అంటే ఏమవుతుందో తెలుసా? రోజు రోజుకి, గంట గంటకి, నిమిషానికి బలహీనతలోకి వెళ్ళిపోతుంది కుటుంబం. బలహీనతలోకి వెళ్ళిపోతుంది. అది ఎంత బలహీనతలోకి వెళ్ళిపోతుందో అంత ప్రయాణం చేసుకుంటూ మళ్ళీ ముందుకు రావాల్సి వస్తుంది బలములోకి రావాలంటే. సో మంచి సమయం ఏదంటే ఇప్పుడే, ఈరోజు కూడా కాదు, ఇప్పుడే నిర్ణయం తీసుకొని ప్రార్థనాపూర్వకంగా ఒక కమిట్మెంట్ తీసుకొని మనం ఏం చేయాలి సార్? నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా నడిపించుకుంటాను, నా కుటుంబాన్ని బలంగా నడిపించుకుంటా, నా కుటుంబంలో బలమును నింపుతా, నేను దేవుని యొక్క కృపను బట్టి నా కుటుంబంలో మంచి అలవాట్లను పెడతా, నా కుటుంబము నేనంతా కలిసి కూడా దేవుని పరిచర్యలో నేను పాలి భాగస్తుడుగా ఉంటాం. మేమందరం మా కుటుంబంలో తప్పులు చేస్తారు, చేసి ఉన్నారు, వారికి క్షమించమని అడుగుతున్నారు. ఈరోజు నేను వారిని క్షమిస్తా అని ఒక 4 పాయింట్లు నేర్చుకున్నాం కదా. ఆ 4 పాయింట్లు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా ఒక నిర్ణయం తీసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఓకే, మన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకే, కానీ ఎప్పుడు తెలుసు? మన క్రియల్లో చూపించినప్పుడు, మన క్రియల్లో ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకొని కుటుంబ పరంగా అవి మనం క్రియల్లో చూపిద్దాం. హల్లెలూయా. అందరం లేచి నించుని మనము ఈ విన్న వాక్యముని, కుటుంబం అనే అంశాన్ని మన జాగ్రత్తగా మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకుందాం ప్రియమైన బిడ్డలారా. అందరం కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఏకీభవిద్దాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని మనకు అప్పగించుకుంటాం. విన్న విషయాన్ని మీకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, విన్న వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనతో దేవునికి మనం సమర్పించుకుందాం ప్రియమైన బిడ్డలారా. ప్రార్థన చేద్దాం. ఇప్పుడే నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో, సభ్యులు ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకో, గమనించుకో. నీ అలవాటును బట్టి కుటుంబం అంతా మంచికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మంచి అలవాటైతే, చెడు అలవాటైతే కుటుంబం అంతా బలహీనతలోకి వెళ్ళిపోయి నాశనమయ్యే అవకాశం ఉంటుంది. నీ ఆలోచనలని, నీ అలవాట్లని, నీ నడవడికని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి. నీ కుటుంబం బలపడాలి, దేవుని యొక్క బలము చేత నింపబడాలి అని నువ్వు ఆశపడినట్లేదు. ఇప్పుడే ప్రార్థన పూర్వకంగా నిర్ణయించుకో. ప్రార్థించేయి. నీ మనసు విప్పి, హృదయం విప్పి ప్రార్థించి. బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క మాటలు, ఆజ్ఞాపించిన మాటలు హృదయంలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ప్రార్థన చేద్దాం ప్రియమైన బిడ్డలారా. మౌనంగా ఉండే సమయం ఇప్పుడు కాదు, మరొకటి ఉండొచ్చు, కానీ ప్రార్థన చేసే సమయం. ప్రార్థన చేద్దాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. ఈ పాట పాడుతుండగా ప్రియమైన బిడ్డలారా వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. నా ఇల్లు, నా ఇంటి వారంగా మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేజరే, నా తోడువై నిలచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నన్ను పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం. ప్రార్థన చేద్దాం ప్రియమైన బిడ్డలారా. మన కుటుంబమును దేవుని యొక్క బలముతో నింపుకుందాం. మా కుటుంబంలో ఇప్పుడే బలముతో నింపుకుందాం. బలహీనతగా ఉన్న నీ కుటుంబం ఇప్పుడే బలములోకి రానుగాక. బలహీనంగా నడిపిస్తున్న అలవాట్లను ఇప్పుడే ఆపేద్దాం.
మన వ్యక్తిగత జీవితంలో ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో ఇప్పుడే ఆపేద్దాం. ఇప్పుడే ఆపేసి వాటిని మానేస్తాం. ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. మానేద్దామని ఒక నిర్ణయం తీసుకొని చెడు మాటలు, తాగటం అవన్నీ కూడా మానేద్దాం. చెడు మాటలు, ఈర్ష్యపడము, చాడీలు చెప్పడము, ఇంకా ఏ చెడు అలవాట్లు ఉన్నాయో యేసు నామములో ఇప్పుడే ఆపేద్దామని ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుని సన్నిధిలో దేవునికి క్షమాపణ అడుగుదాం. దేవుని క్షమించిన ఆయన, నా అలవాట్ల వల్ల నా కుటుంబం బలహీనత పడిపోయింది. నా అలవాట్లను మార్చిన ఆయన, బలము కలిగిన అలవాట్లు నాకు దయచేయండి ఆయన. నా యొక్క అలవాట్లను మార్చు, నా జీవితాన్ని మార్చు, నా మారు మనసు మార్చు అని చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే సమయంలో ఉన్నాం. మేలతో నింపితివే, ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు, స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు, స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ఇంత బలముతో ఉన్నారంటే నీ కుటుంబం నుంచి వచ్చిన ప్రార్థన, దేవుడు ఇచ్చిన కృపా సమాధానం. ప్రార్థన చేసుకుందామా? మీ యొక్క భర్త గురించి కావచ్చు, భార్య గురించి కావచ్చు, మీ తల్లిదండ్రుల గురించి కావచ్చు, మీ పిల్లల గురించి కావచ్చు. ఎవరైతే బలహీనతలో ఉన్నారో ఇప్పుడే వారిని దేవునికి అప్పగించుకుందాం. దేవుని యొక్క బలము వారి జీవితంలో రానుగాక. దేవుని యొక్క నూతన బలము, నూతన శక్తి వారి జీవితంలో ఇప్పుడే రానుగాక. మీకు నోరు విప్పి దేవునితో ప్రార్థన చేద్దాం. దేవునితో మాట్లాడదాం. విశ్వాసము దేవుడి దగ్గర నుంచి ఇప్పుడే బలము రానుగాక. కుటుంబంలో బలముతో నింపబడినగాక. నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఇప్పుడే జ్ఞాపకం చేసుకో. వారిని దేవుని యొక్క సన్నిధిలో ఎత్తి పట్టుకో. దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకో. ప్రార్థన చేయి. నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే బలహీనతగా ఉన్నారో, ఎవరైతే అలవాట్లతో ఉన్నారో వారిని ఎత్తి పట్టుకో. దేవుడు వారి జీవితంలో ఇప్పుడు బలాన్ని దయచేయబోతున్నాడు. ఏమైనా నీ ప్రార్థన ద్వారా దేవుడు బలాన్ని దయచేయబోతున్నాడు. నీ విశ్వాసము ద్వారా దేవుడు బలాన్ని దయచేయబోతున్నాడు. నీ యొక్క హృదయములో నుంచి వచ్చే మాటల ద్వారా దేవుడు బలాన్ని దయచేయబోతున్నాడు. దేవుని యొక్క కృపను ఇప్పుడు దయచేయబోతున్నాడు. తుఫాను ఎగసినను, అలలు రేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నువ్వు ఎన్నడూ మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా. నువ్వు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అందరం కలిసి పాడదాం. నా బలమంతా మన రెండు చేతులు పైకెత్తి పాడదాం. దేవుడు మన బలాన్ని దయచేస్తున్నాడు. బలమంతా నీవేనయ్యా. Yes Lord, hallelujah. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అవును తండ్రి, నా బలమంతా నీవేనయ్యా. నీ కుటుంబంలో బలము దేవుడు నింపుతున్నాడు. నా బలమంతా నీవేనయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు. నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసిపడినను,
అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా యేసయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా యేసయ్యా కాపాడే దేవుడవయ్యా యేసయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా నా బలమంతా నీవే నాయనా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా ఆ బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా ప్రార్థన చేద్దాం నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి నీ కుటుంబంలోని సభ్యుల గురించి ప్రార్థన చేయి వారి జీవితంలో దేవుడు బలము నింపాలని ప్రార్థన చేయి వారి బలహీనతలను తీసేసి బలము నింపాలని ప్రార్థన చేయి